హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్ 2కి సంబంధించి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ద ఫస్ట్ 8th ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సెస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2, -5 and -2, 9. ఈక్వి డిస్టెన్స్ అంటున్నారంటే కంపల్సరీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. బట్ ఆ పాయింట్ ఏంటో తెలియదు. బట్ ఎక్స్ యాక్సెస్ అన్నారు కాబట్టి ఆన్ ఎక్స్ యాక్సెస్ ద కోఆర్డినేట్ ఆఫ్ వై ఈజ్ 0. సో ద పాయింట్ ఈజ్ x, 0 అనుకోవాలి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ x, 0 to 2, -5 and x, 0 to -2, 9 are equal. The distance formula is root of x2 - x1 whole square plus y2 - y1 whole square. రెండింటికి డిస్టెన్సే కాబట్టి సేమ్ ఫార్ములా రిపీట్ అవుతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రూట్ గెట్స్ క్యాన్సల్. హియర్ x2 - x1 means 2 - x whole square plus -5 plus 0 whole square. Here x2 - x1 means -2, x whole square plus 9 - 0 whole square. It is in the form of a minus b whole square. So the formula is a square plus b square minus 2ab and 5 square is 5 square. ఇక్కడ -5 ఉన్నప్పటికీ స్క్వేర్ కాబట్టి ఆటోమేటిక్గా ప్లస్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినట్లయితే సరిపోతుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 9 స్క్వేర్ మీన్స్ 9 స్క్వేర్. 2 స్క్వేర్ గెట్స్ క్యాన్సల్ అండ్ x స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. ఇక్కడ -4x + 25 మిగిలింది. RHSలో 4x + 81 మిగిలింది. ఎక్స్లన్నీ ఒక సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే 4x + 4x = 25 - 8, 81. 8x = -56. Then x = -56/8. 8 1 is 8, 8 7s are 56. So x = -7. So the point is -7, 0. నెక్స్ట్ 9th ప్రాబ్లం థేల్స్ థీరం అండి. థీరం అంటే మామూలు యాజ్ యూజువల్. నెక్స్ట్ 10th ప్రాబ్లం కొలీనియర్ పాయింట్స్ 3, 1, 6, 4 and 8, 6 ఆర్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ మీన్స్ ఒకే లైన్ పైన ఉండాలి. దెన్ మీన్స్ ఆ డిస్టెన్స్ అనేది ఏ రెండు పాయింట్ మధ్య డిస్టెన్స్ అనేది మిగతా రెండింటిని యాడ్ చేస్తే రావాలన్నమాట. సో ఏబిసి అని నేను ఇలా తీసుకున్నాను. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. సో అది ప్రూవ్ చేసినట్లయితే అవి కొలీనియర్ పాయింట్స్ అని మనం ప్రూవ్ చేసినట్లే సరిపోతుంది. సో ఏబి ఈక్వల్స్ టు ఇందాకే చేసినట్లే సేమ్ డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఏబి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడే అబ్జర్వ్ చేసుకోవాలి. 6 - 3 and 4 - 1. 3కి స్క్వేర్ 6 - 3 means 3 square. 4 - 1 means 3 square. 3 square plus 3 square 18 అవుతుంది. 18 నేను 3√2 రాసుకోవచ్చు. నెక్స్ట్ బీసీ అంటే x2 - x1 అంటే 8 - 6, 6 - 4 హోల్ స్క్వేర్స్ అవుతాయి. అక్కడ కూడా 2 square plus 2 square అవుతుంది. సో 2√2 అవుతుంది. నెక్స్ట్ సిఏకి x2 - x1 హోల్ స్క్వేర్ 8 - 3 హోల్ స్క్వేర్ 6 - 1 హోల్ స్క్వేర్. 8 - 3 5 స్క్వేర్ 6 - 1 5 స్క్వేర్. సో 5√2 అవుతుంది. సో ఏసీ ఈక్వల్స్ టు ఏబీ ప్లస్ బీసీ అయిపోయింది. 3√2 + 2√2 = 5√2 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని మనం ప్రూవ్ చేసేసామండి. ఇవి 2 మార్క్స్ ప్రాబ్లం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.